మార్నింగ్ ఎవ్రీబడి. హౌ ఆర్ యూ? ఓకే, మన ప్రాజెక్ట్స్ అన్నీ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయాయి. ఇంతవరకు మనం రిస్కీ ప్రాజెక్ట్స్నే డీల్ చేసాం. బట్ ఇప్పుడు చేయబోయే ప్రాజెక్ట్ వీటి అన్నిటికంటే చాలా పెద్ద రిస్క్. అది వికారాబాద్ ఫారెస్ట్లోనే. ఆ భయంకరమైన కోట గురించి, దీని గురించి వింటేనే ఎంత షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన కండిషన్ చెప్తే మీ గుండె ఆగిపోతుందేమో. కండిషన్ నెంబర్ 1, అక్కడికి వెళ్ళటానికి గవర్నమెంట్ పర్మిషన్ లేదు. సెకండ్ కండిషన్, అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రావచ్చు, రాకపోవచ్చు. అందుకే అక్కడ ఏమి జరిగినా మాకు సంబంధం లేదని బాండ్పై సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది. థర్డ్ కండిషన్, ఈ ఆపరేషన్ కంప్లీట్ అయినంత వరకు అతనికి సంబంధించిన ఏ ఐడెంటిటీ యూజ్ చేయకూడదు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ కండిషన్ తెలిసిన వాళ్ళు ఎవరు ఈ ఆపరేషన్ కోసం ముందుకు రారు. అయినా ఐడెంటిటీ యూజ్ చేయకుండా అక్కడికి వెళ్ళడం చాలా కష్టం. అక్కడ అన్నోన్ పర్సన్లా అనిపిస్తేనే షూటెడ్ సైట్ ఆర్డర్తో కాల్చిపారేస్తారు. నో ప్రాబ్లం, ఈ ప్రాజెక్ట్ మీరు చేయవలసిన అవసరం లేదు. ఓకే ఎవ్రీబడి, I will show the daring person. Listen to the fat bass. Say. ఇప్పటి వరకు మన సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ అన్నింటికి తను ఒక అన్నోన్ పర్సన్ గా వర్క్ చేశాడు. పారానార్మల్ యాక్టివిటీ, హ్యూమన్ సైకాలజీ, డిమోనాలజీ, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ లో డీప్ గా రీసెర్చ్ చేసినవాడు. బట్ ఈ ప్రాజెక్టు తను ఓన్ గా తెలుసుకొని తనే డేరింగ్ గా ముందుకు వచ్చాడు. మీ డౌట్స్ కి ఏ రకమైన క్లారిఫికేషన్ కావాలన్నా తన నుంచి తెలుసుకోవచ్చు. ఓకే, క్యారీ ఆన్ కార్తీ. ఈ రిస్క్ చేయడానికి రెడీ అయ్యారు కదా, ధైర్యం అనుకోవాలా తెగింపు అనుకోవాలా? ధైర్యానికి తెగింపుకి లిటిల్ డిఫరెన్స్. ధైర్యం అనేది లాస్ట్ మినిట్ లో కూడా పిరిగిదనంగా మారిపోవచ్చు, కానీ తెగింపు అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకేలా ఉంటుంది. థింక్ యాజ్ ఎ విష్. రీసెర్చ్ వర్క్ చేస్తున్నాను ఇండియాకి. ఏ రీసెర్చ్ రా? అదే వికారాబాద్ కోట గురించి. భయపడ్డట్టున్నాను ఏదో. ఇండియాకి వచ్చేసాను రా. ఇప్పుడే వికారాబాద్ కోటకు బయలుదేరుతున్నాం. ఏంటయ్యా కార్ అంత సడన్ గా ఆపావు? సార్, ఒక చిన్న రిక్వెస్ట్ సార్. వికారాబాద్ ఫారెస్ట్ లోకి వచ్చేంత ధైర్యం నాకు లేదు. ఫారెస్ట్ ఎంట్రన్స్ లోనే దింపేస్తాను. ఈ కోట గురించి అందరికీ ఒకటే తెలుసు, అక్కడికి వెళ్తే తిరిగి రారు అని. కానీ కొందరు ఆ రహస్యం ఏంటని తెలుసుకోవడానికి ముందుకొచ్చారు. అందులో కొందరు కోటకు వెళ్లేలోపే చనిపోయారు, కానీ కొందరు కోట వరకు వెళ్లారు. కానీ వాళ్ళు ఏమయ్యారో కూడా అంతుచిక్కని మిస్టరీగా మిగిలిపోయింది. అప్పటి నుంచి ఆ కోటకి భయంకర కోటగా పేరు మారిపోయింది. ఆ తర్వాత నుంచి ఆ కోటకు కానీ పరిసర ప్రాంతాలకు కానీ ఎవరూ వెళ్లే ధైర్యం చేయలేదు. అప్పుడు ST సీకింగ్ ట్రూత్స్ అనే టీవీ ఛానల్ వారు ఈ రీసెర్చ్ కోసం ముందుకొచ్చారు. అదే ఈ
ఏంట్రా ఇక్కడ జనాలు ఎంత భయపడిపోతున్నారో? నిజంగా భయపడడానికి ఇక్కడ ఏం లేదురా. ఇప్పుడు ఇక్కడ జరిగింది చూసింది నిజమేనా? అసలు ఏమైంది? అసలు అలాంటిది ఏమైనా ఉందా? తెల్లవారంగానే దీని సొల్యూషన్ వెతకాలి. ఏంటి ఇందులో అన్ని వేరే వేరే లాంగ్వేజెస్లో రాసున్నాయి? ఏంటి ఈ డ్రాయింగ్స్? ఈ డ్రాయింగ్స్ మనకేమైనా చెప్తున్నాయా? మధ్య మధ్యలో ఈ హ్యాండ్ సింబల్స్ ఏంటి? సంథింగ్ ఏదో ఉంది దీంట్లో. డెఫినెట్గా అదేంటో మనం కనుక్కోవాలి. ఈ డ్రాయింగ్స్ చూస్తుంటే ఇవి ఇండియన్ డ్రాయింగ్స్ లాగా లేవే. ఇదేదో హ్యాండ్ థియరీలా కనిపిస్తుంది. ఐ గాట్ ఇట్. సో ఈ హ్యాండ్ సింబల్స్ అన్నిట్లో ఒక్కొక్క లెటర్ వస్తుందన్నమాట. ఈ లెటర్స్ అని ఆర్డర్లో పడితే కంక్లూజన్ వచ్చేస్తుందన్నమాట. I got it.
ఇది నేను సాధించాను.